ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి వాళ్ళ తెలంగాణ రైతు బంధు గురించి ప్రధాన చర్చ. అయితే ముఖ్యంగా రైతు బంధు ఆలస్యానికి గల కారణాలు ఏంటి, మొత్తానికి రైతు బంధు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తుంది ప్రభుత్వం, మొత్తానికి రైతు బంధులో స్వల్ప మార్పులు చేసింది, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకున్నాం. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ ఇప్పటికే ఆల్రెడీ పంట యాసంగ పెట్టుబడి ఆల్రెడీ కాలం కొనసాగుతున్నప్పటికీ మొత్తానికి సేద్యం పూర్తయినా కూడా రైతు బంధు పేమెంట్ అందక చాలా మంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్క దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొన్ని నిబంధనలు సడలింపు చేశారు. మొత్తానికి రైతు బంధు ఏదైతే పంట సాగు సేద్యంలో ఉన్నటువంటి రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు బంధు చెల్లించాలనేటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికి గత ప్రభుత్వాలు భవనాలున్నా, రోడ్లున్నా, నిర్మాణాలున్నా కర్మాగారాలకు, కంపెనీలకు కూడా రైతు బంధు పేమెంట్స్ చెల్లించాయని, ఇక అలా కాకుండా కేవలం సాధ్యంలో ఉన్నటువంటి అంటే పంట సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు బంధు వర్తింప చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అండ్ ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇక్కడ నుంచి 3 acres వరకు వచ్చినటువంటి వాళ్ళు ఇక 5 acres మినిమం 10 acres వరకు రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం దీంతో ఇవాటి నుంచి రైతు బంధు పేమెంట్ నగదు జమ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం 100% కనబడతా ఉంది. మొత్తానికి రైతు బంధులో మాత్రం కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చిన తర్వాత మొత్తానికి గత ప్రభుత్వాలు చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలు చేయకుండా ఈసారి రైతులకు పంట సాగులో అండ్ సేద్యంలో ఉన్నటువంటి భూములకు మాత్రమే ఈ రైతు బంధు పేమెంట్ చెల్లించాలని చెప్పేసి బట్టి విక్రమార్క చాలా క్లియర్ గా వెల్లడించారు. దీనికి సంబంధించి నియమాలు, నిబంధనలు, ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందించామండి. ఓకేనా, అయినా మీకు సంబంధించి ఈ రైతు బంధుకు సంబంధించి మీకు ఎటువంటి సలహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్ ని మాత్రం వన్స్ వీడియో కింద కామెంట్స్ లో గుర్తు చేయండి అండ్ వీడియోకి 10 మందికి షేర్ చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ ని కామెంట్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా, సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.